తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికీ తెలిసిందే. పోలీస్ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్ నుండి మొదలుకొని అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న జైలు పాలయ్యారు. తాజాగా ఆ లిస్టులోకి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ చేరారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఒక్కో పోలీస్ అధికారి విషయాలు బయటికి రావడంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీస్ బాసులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎంతమంది అధికారులు అరెస్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మూడో రోజు తిరుపతన్న భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లుగా తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు స్టేట్మెంట్తో ఆ సర్వర్ రూమ్లో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. సిబ్లో పనిచేసిన మరో 3 అధికారులను కూడా బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్కు పిలిచి దర్యాప్తు బృందం విచారిస్తోంది. ప్రణీత్ రావు, రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిబ్ మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు తిరుపతన్న, భుజంగరావు చెప్పారు. అయితే కేసు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దర్యాప్తు అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్, సెల్ ఫోన్స్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బు రవాణాకు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులను వాడుకున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. సోమవారం నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు బృందం పిటిషన్ వేయనుంది. యువతిపై అత్యాచారం, ప్రజా ప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధి నిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీసు నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్లు, అరెస్టులు, ఏకంగా జైళ్ల పాలవుతున్నారు. అసలు తెలంగాణ పోలీస్ శాఖలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖలో కొందరి తీరు కంచె చేనుమేసిన చందంగా మారుతోంది. ఉన్నతాధికారుల హెచ్చరికలు, సస్పెన్షన్ చర్యలకు కొందరు పోలీసులు పెడచెవిన పెడుతున్నారు. ఇంకొందరు బినామీ పేర్లతో కోట్లు గడిస్తూ దర్జాగా కాలం వెల్లదీస్తున్నారు. దొరికితే దొంగ, లేదంటే దొర అన్నట్లుగా మారింది. ఈ క్రమంలో పలు వివాదాల్లో చిక్కుకున్న పోలీసులు సస్పెన్షన్ వేటుకు గురవుతున్నారు. దీంతో ఆ శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు విపరీతంగా ఏర్పడుతున్నాయి. మహిళపై అత్యాచారం కేసులో అప్పటి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు సస్పెన్షన్ వేటుకు గురై అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ₹1,00,000 లంచం తీసుకుంటూ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ఉద్యోగం పోగొట్టుకున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం, సివిల్ మ్యాటర్లో తలదూర్చి సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సిఐలు, ఎస్ఐలు అధికారుల ఆగ్రహానికి గురై ఇంటిబాట పట్టారు. మరోవైపు నయూం కేసుపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో నయూంతో చట్టాపటాలు వేసుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కష్టకాలమేనట. సస్పెన్స్కు గురైన మళ్లీ క్లీన్ చిట్తో డ్యూటీలో జాయిన్ అయిన అధికారులను మరోసారి విచారించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోందట. ఇలా అనేక అవినీతి, నేర కేసుల్లో పోలీస్ బాసులు జైలుకు వెళ్లడం, జాబ్ పోగొట్టుకోవడం కలవరానికి గురి చేస్తోంది. మొత్తంగా పోలీసులే నిందితులైన తీరును తెలంగాణలో చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శరత్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అనేక మంది పోలీసు అధికారులు కూడా కేసులలో ఎదుర్కొంటున్నారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి అధికారులే వాళ్ళే నిందితులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతము అనేక మంది కీలకమైనటువంటి కేసులలో ఇరుక్కొని జైళ్ల పాలవుతున్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నారు, సస్పెండ్ అవుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో షకీల్ కేసులో చూసినట్లయితే షకీల్ కొడుకు యొక్క కారు కేసులో లక్షల్లో లంచం తీసుకున్నాడని చెప్పేసి పంజాగుట్ట ఎస్ఐ సస్పెండ్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాము. అదేవిధంగా మారేడుపల్లి ఎస్ఐ కూడా యువతి యొక్క అత్యాచార కేసులో తను సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే సమాజ సేవ కోసమే మేము ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి, సమాజంలో మేము సేవ చేస్తామని చెప్పేసి ఉద్యోగాల కోసం కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి ఆఖరికి విజయాన్ని సాధించిన తర్వాత వాళ్ళ యొక్క అసలైనటువంటి నైజాన్ని చూపించినటువంటి పరిస్థితి మనము చూడవచ్చు. ఈ కేసులలో ముఖ్యంగా సేవే పరమావధిగా భావించినటువంటి అధికారులు కేసులలో ఇరుక్కోవడం ఏంటి, ఉద్యోగాలు పొందినటువంటి అధికారులు జైళ్ల పాలవడం ఏంటి,
ఉద్యోగాలు పొందినటువంటి అధికారులు నిందితులుగా మారడం ఏంటనేది ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అటు షకిల్ కేసులో సస్పెండ్ అయినటువంటి ఎస్ఐ కావచ్చు, ఇటు యువతి అత్యాచార కేసులో సస్పెండ్ అయినటువంటి ఎస్ఐ కావచ్చు, మారేడుపల్లి ఎస్ఐ కావచ్చు, ఇదే విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం చూసినట్లయితే ప్రణీత్ రావు కేసులో కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అనేక మంది ఉన్నతాధికారులు ఈ కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒక సివిల్ స్థాయి అధికారి కూడా, ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసులో నిందితులుగా మారినటువంటి పరిస్థితి. తనని ఈ మధ్య కాలంలో తను అమెరికా నుంచి విచ్చేసి మరికొన్ని రోజుల్లో తనను విచారిస్తే అనేక మంది అధికారులు కూడా ఈ యొక్క కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతమంది అధికారులు ఈ విధంగా సస్పెండ్ అవుతారు, ఇంకెంతమంది అధికారులు ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది అనేది కూడా చాలా ఆసక్తి రేపుతూ ఉంది. గతంలో నయీం కేసులో చూసినట్లయితే, నయీం కేసులో సస్పెండ్ అయ్యి క్లీన్ చిట్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అయినటువంటి అధికారులు కూడా మళ్ళీ విచారణ ఎదుర్కొన్నటువంటి ఆస్కారం ఉందనేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే నయీం కేసుని రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ తెరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా సస్పెండ్ అయ్యి క్లీన్ చిట్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అయ్యారు. వాళ్ళు స్వేచ్ఛగా ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కేసు కనుక మళ్ళీ రీఓపెన్ చేస్తే ఈ అధికారులందరినీ కూడా ఉన్నతాధికారులు విచారించేటువంటి అవసరం ఉంది, విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అధికారులందరూ కూడా మళ్ళీ ఎవరు సస్పెండ్ అవుతారు, ఎవరు ఉద్యోగాలపై వేటు పడుతుంది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వము మనదే అయినా వడ్డించేవాడు మనవాడే ఉన్నా, ఎక్కువగా తిన్నా కూడా అజీర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అధికారులు ఎవరు కూడా ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత ఉద్యోగాలు సాధించి కష్టపడి చదివి ఉద్యోగాలు పొంది ఆఖరికి ఉద్యోగాలు చేరిన తర్వాత ప్రభుత్వ ఒత్తిళ్లకు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి తర్వాత వాళ్ళ భవిష్యత్తే అంధకారం చేసుకున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో మనము చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది అధికారులు ఈ యొక్క అధికారుల యొక్క వేటు తప్పదు, ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది అధికారులపై వేటు పడుతుంది అనేటువంటిది కూడా చాలా ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు.